మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన మా యొక్క గొప్ప దేవ, సర్వాధికారము కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికే స్తోత్రములు. తండ్రి, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్ములను కాపాడినారు. ఆత్మీయంగా, శారీరకంగా మమ్ములను బలపరిచినారు తండ్రి. మా భారమంతా మీరు భరించారు తండ్రి. మా కొరతలు, చింతలు మీరు తీర్చినారు తండ్రి. మాకు ద్రోహం చేయు వారి నుండి మమ్ములను తప్పించారు ప్రభువా. ఇరుకు ఇబ్బందుల నుండి కాపాడినారు. సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానముల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి మమ్ములను తప్పించినారు. మమ్ములను ఓదార్చినారు. అందులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది విశ్వాసులు, భక్తులు, పేరు గడించిన వారు కొనిపోబడ్డారయ్యా. వారికంటే మేము గొప్పవాళ్ళం కాదు, శ్రేష్ఠులం కాదు, మంచి వాళ్ళము కాదు. అయినప్పటికీ మమ్ములను సజీవుల లెక్కలలో ఉంచిన మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా రాకపోకలందు మమ్ము కాపాడు మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. మేము ఆపదలలో చిక్కుకొనక ముందే మమ్ములను తప్పిస్తున్నారయ్యా. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టము, వ్యాధి, బాధలు, శోధనలు ఏదైనప్పటికీ మీరే వారి పక్షమున గొప్ప కార్యములు జరిపించమని ప్రార్థిస్తున్నాము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి. వారికి చక్కటి భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్ముట నీ వలననైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము అన్నారు. అయ్యా, మేము మిమ్ములను నమ్ముచున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.